కడప బెంగళూరు రైల్వే లైన్ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి మరణంతో అతిగతి లేకుండా పోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010 అక్టోబర్ 2వ తేదీన 2,000 కోట్ల రూపాయల వ్యయంతో కడప నుంచి బెంగళూరు రైల్వే లైన్ ప్రారంభించారు. ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన జరగగా టీడీపీ ప్రభుత్వ హయాంలో దీనిపై ఎలాంటి కదలిక రాలేదు. అనంతరం సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ కూడా రైల్వే లైన్ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధుల కోసం ఎలాంటి ఒత్తిడి తేలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్లో కూడా దీనిపై ఎన్నడూ మాట్లాడలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే తన 5 ఏళ్ల పాలనలో ఈ రైల్వే లైన్ ప్రతిపాదన పక్కన పెట్టి కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఎలాంటి పురోగతి లేకుండా రైల్వే లైన్ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైనా కేంద్రం నుంచి ఈ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్టోబర్ 2వ తారీఖు 2010న కడపలో బెంగళూరు టు రైల్వే లైన్కు 2,000 కోట్లు వ్యయంతో ఆయన రైల్వే లైన్ ప్రారంభించారు. ఆయన అకాల మరణంతో కడప టు బెంగళూరు రైల్వే లైన్ అతి గతి లేని పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే కడప టు రైల్వే లైన్ ను తూట్లు పొడిచారని బలంగా వినపడుతున్నాయి. జగన్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కడప టు బెంగళూరుకు పార్లమెంటులో 5 ఏళ్ల పరిపాలనలో కడప టు బెంగళూరు రైల్వే లైన్ ప్రతిపాదనకు ఎలాంటి నిధులు తీసుకురాకపోగా ఆ ప్రతిపాదన పక్కన పెట్టి వేరే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కడప టు బెంగళూరు రైల్వే లైన్ ప్రారంభించి త్వరగతిగా 4 దశల్లో పనులు పూర్తి చేయాలని అనేక ప్రజల నుంచి భావాలు వినపడుతున్నాయి. కడప జిల్లా పెళ్లిమారి మండలం గంగనపల్లె విలేజ్ బెంగళూరు టు కడప రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కింద భూములు పట్టా భూమి అనేది 4 ఎకరాల చుట్టూ పోయింది. గవర్నమెంట్ అవధి తీసుకునేటప్పుడు అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చిన రైల్వే అధికారి కానీ ఆయన పీడబ్ల్యూ కానీ వచ్చి రైతులు 3,90,000 మాట్లాడుకున్నారు. లాస్ట్ లెక్క వచ్చేసి 2,70,000 ఇచ్చారు. రైతులకు చాలా అన్యాయం చేశారు.